బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో బీసీలు అనాలోచితంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో బీసీల్లో అచేతనంగా ఉన్నారు కాబట్టికనే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రిగా ఉంటాడు, కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఉండడు. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రిగా ఉంటాడు, కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఉండదు. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, కానీ 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థ రిజర్వేషన్లు పార్లమెంట్లో చెయ్యరు. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తారు. బీసీలు అచేతనంగా ఉన్నంత వరకు బీసీలు ఈ కాంగ్రెస్ పార్టీ జెండాలు, బీజేపీ పార్టీ జెండాలు, ఈ పార్టీల ముసుగులు, హిందుత్వ ముసుగులో ఉన్నంత వరకు బీసీలు నష్టపోతూనే ఉంటారు, పూర్తిగా నష్టపోతారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన 79 సంవత్సరాల దాకా కూడా ఇప్పటికీ కేంద్రంలో 27% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 13% కూడా మనం యూటిలైజ్ చేసుకోలేదు. క్రిమిలేయర్ పెట్టి 13% ఉద్యోగులు కూడా లేకుండా చేశారు ఈ ఆధిపత్య అగ్రవర్ణ దుర్మార్గ బ్రాహ్మణీయ ప్రభుత్వాలు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఏ పార్టీ అయినా ఈ దేశంలో బీసీలకు వ్యతిరేకులే. అందుకే బీసీలో రాజకీయ చైతన్యం లేకపోతే, బీసీలు సంఘటిత శక్తిగా కాకపోతే, బీసీలలో ఒక రకమైనటువంటి ఉద్యమం రాకపోతే బీసీలు మొత్తం సర్వనాశనం అయిపోతారు ఈ దేశంలో. బీసీలు ఎంతసేపు ఉన్న శోభాయాత్రలో ఉంటారు. బీసీలు ఎక్కడ ఉంటారు? బీసీలు శోభాయాత్రలో ఉంటారు. బీసీలు ఏ పండుగ అయితే ఆ పండుగ మోజులో, ఏ పబ్బం అయితే ఆ పబ్బం మోజులో, ఏ ఎలక్షన్లు అయితే ఎలక్షన్ల మోజులో, ఏ నరేంద్ర మోడీ మోజులో, నెహ్రూ మోజులో, రేవంత్ రెడ్డి మోజులో, కేసీఆర్ మోజులో ఇట్టే పడి సాగురు మీదిగా. ఇట్టే వస్తే ఈ దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, ఆర్థిక రిజర్వేషన్స్ ఉండవు, విద్య ఉండదు, వైద్యం ఉండదు. ఇంతకాలం బీసీల కోసం వందలాది మంది ఉద్యమం చేస్తుంటే ఒక్క బీసీ కూడా సోయి లేకపోతే ఇంకా ఎవరు పోరాటం చేస్తారు? ఏ బీసీల కోసం అయితే కొట్లాడుతున్నామో, ఏ వర్గాల కోసం అయితే పోరాటం చేస్తున్నామో ఆ వర్గాలనే చైతన్యం లేకపోతే, ఆ వర్గాలే పట్టించుకోకపోతే, ఆ వర్గాలే మా కోసం మాట్లాడుతున్నటువంటి సోయి లేకపోతే మాట్లాడేవారు, ఉద్యమించేవారు, పోరాటం చేసేవాళ్ళు ఇంకెక్కడి నుంచి ముందుకు వస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము అన్ని త్యాగం చేసినాం, మేము అన్ని త్యాగం చేసి పోట్లాడుతూ ఉన్నాం. మేము ఈరోజు రెడ్లకు, వెలమలకు, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మేము ఎంత నష్టపోతున్నామో మాకు తెలుసు. కానీ ఎవరి కోసం? ఇక్కడ ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీల కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. కానీ 2.5 కోట్ల బీసీలకు ఈ సోయి లేదు. ఈ బీసీ సంఘాలు మా కోసం పనిచేస్తున్నాయి. బీసీలు నిజంగానే చైతన్యం కావాలి. బీసీలకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా రక్షణ చట్టం గురించి అడుగుతున్నాం అంటే సిగ్గుపడాలి బీసీలుగా. ఎవరికి వాడు ఇన్షియేట్ వేసుకొని, పైజామా వేసుకొని, బుల్లెట్ల మీద పోయి కార్ల మీద పోతే కాదు. మన బతికేంది ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నీ కులం పేరు చెప్తే కొట్టి చంపుతురు. బతికేనా ఇదని నేను అడుగుతూ ఉన్నాను. ఒక సెకండ్ సిటిజన్ కంటే ఘోరంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో. మనం ఈ దేశంలో ఒక సెకండ్ సిటిజన్ కంటే ఘోరంగా ఉన్నాం. విద్యలో, ఉద్యోగాలలో ఎక్కడ రిజర్వేషన్స్ లేవు. ఇక్కడి నుంచి ఒక 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు కావాలని పార్లమెంట్ పంపితే పార్లమెంట్లో ఒక ఈటల రాజేందర్ గారు తప్ప 16 మంది ఎంపీలలో ఏ ఒక్కరు మాట్లాడలే. ఈ 16 మందిని పొరకలు తీసుకొని కొట్టాలి. ఈ విధవలను ఒక్కొక్కరిని గుత్పలు తీసుకొని తరమాలి. ఆ చైతన్యం ఉందా మన దగ్గర? మన దగ్గర ఆ చైతన్యం ఉంటే, మన దగ్గర ఆ కసే ఉంటే, మన దగ్గర ఆ పోరాట పద్మే ఉంటే, మన దగ్గర ఆక్రోశ ఆవేదన ఉంటే, మనకు ఆ చీము నెత్తురు ఉంటే ఇలా 16 మంది ఎంపీలలో ఏ ఒక్కరి రాష్ట్రం వచ్చేటోడు కాదు. ఓట్లని మనం ఆధిపత్య వర్గాలకు వేసుకుంటా, ఓట్లని ఆ రెడ్డి వెలమలకు వేసుకుంటా ఈరోజు ఎవరిని అడుగుదాం అనుకుంటారు. అందుకే నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఈ 14 ఏళ్ళుగా ఈ బీజేపీ పార్టీ, ఈ రెండు ఒకే పార్టీలు. వీళ్ళ యొక్క ఐడియాలజీ ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా అని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఎవడైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు మీరు. మరి ఇలా బీసీలు 70 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు, మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇలా బీసీలు. కానీ ఆ ప్రభుత్వాలకు సోయలేదు, ఆ ప్రభుత్వాలు నడిపేవాడికి సోయలేదు, ఆ బీసీలకు కూడా సోయలేదు. అడగకుంటే అమ్మాయిన పెట్టదన్నట్టు మనలో చైతన్యం లేకపోతే మన ఎవడు కాపాడేవాడు ఉండడు. కాబట్టిగా మనం చైతన్యమై మనం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తేనే మనకు బీసీ మహిళా బిల్లులో 33% ఇస్తే దాంట్లో బీసీ సబ్ మహిళా కోటా ఉండాలి. ఈసారి ఎదిగినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ అని మంచిగా ఉన్న ఎంపీలు, మంచిగా ఎదిగిన బీసీ ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో మహిళా రిజర్వేషన్ చేస్తే ఒక్కొక్కరికి తిక్క ఊడుతుంది. ఆ రోజు ఎమ్మెల్యే అయ్యేటోడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ అయ్యేటోడు ఎంపీ కాదు. పెళ్ళం ఒక్కడేస్తే మొగడే ఒక్కడేస్తే. ఎందుకంటే వీళ్ళకి సిగ్గు శరం లేదు. ఇలా సిగ్గు శరం లజ్జ మాన మర్యాద ఏది లేదు.
60% ఓసీలో ఆధిపత్య వర్గాలు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నా కూడా మా తాత కావాలి, మా బామ్మారిది కావాలి, మా కోడలు కావాలని తిరుగుతున్నటువంటి దుర్మార్గులకు, నీతి నిజాయితీ లేని వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు చూసిరా. ఆ ఓటు అమ్ముకునే ఆ నైజాం ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళని దుంకి సావాలి ఆ ఓటు అమ్ముకునే బదులు. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, బీసీలు మా శక్తికి ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం, అంతమించి పోరాటం చేయలేం. మేము ఉన్నంత వరకు పోరాటం చేస్తాం. కానీ ఎవరైతే ఎవరి కోసం పోరాటం చేస్తున్నామో ఆ బీసీలు ఆ చైతన్యం లేకపోతే, బీసీలు ముందుకు రాకపోతే అత్యంతమైన ప్రమాదంలో ఉన్నారు బీసీలు. ల్యాండ్, శాండ్, వైను, మైను, సినిమా, ఫార్మా అన్ని రంగాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. మన చేతిలో ఏది లేదు. మన చేతిలో ఒక ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధాన్ని మన బీసీలకు వేసుకొని రాజకీయంగా నిలబడితే తప్ప బీసీల కోసం అడిగేవాడు లేడు. మనం ఎమ్మెల్యేలను చేస్తున్నాం, శాసనసభ పంపిస్తున్నాం, ఎంపీలను చేస్తున్నాం, లోక్సభ పంపిస్తున్నాం. అక్కడ వాళ్ళు మన తలరాతలు రాస్తున్నారు. మన తలరాతలు రాస్తున్నటువంటి ఆ పార్లమెంటు, అసెంబ్లీకి మన వాళ్ళని పంపించుకోకుండా తరతరాలుగా మనం నష్టం చేసి తరతరాలుగా మనం నాశనం చేస్తున్నటువంటి వర్గాలని, మనకు వ్యతిరేకంగా ఉంటున్న వర్గాలని, మనకు రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు చట్టసభలో కావాలని ఎవరైతే అడుగుతలేరో వాడినే పంపిస్తున్నాం. అంటే మనం ఎట్లాంటి మానసికమైనటువంటి స్థితిలో ఉన్నాం, ఎంత మానసిక బానిసలుగా ఉన్నామో తెలుసుకోవాలని తెలియజేస్తూ, బీసీలు ఖచ్చితంగా చైతన్యం కావాలి. బీసీలు మనోడెవడో మందుడెవడో తెలుసుకోవాలి. బీసీల కోసం ఎవడు పోరాటం చేస్తాడో వాళ్ళని ఎత్తుకొని ముందుకెళ్ళాలని తెలియజేస్తూ బీసీలు చైతన్యం కావాలని మరొకసారి వేడుకుంటా ఉన్నాను.